హృదయం ఇక్కడ లేకపోతే, కళ్ళు తెరిచిన హృదయం లేకపోతే, అది ఆరాధన హృదయం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు కళ్ళు తెరిచి ఆరాధన చేయి పర్వాలే, కళ్ళు మూసుకుని ఆరాధన చేయి పర్వాలే, కానీ నీ హృదయ స్థితి ఎలా ఉందో చూసేది ఆయన. ప్రక్కవారు నన్ను చూసి ఏమనుకుంటారో అది అనవసరం. దావీదు అలా చేయలేదు. అమ్మో నా భార్య కిటికీల నుండి చూసి ఏమనుకుంటుందో అనుకుంటే ఖచ్చితంగా ఆరాధన చేసేవాడు కానే కాదు. అతని హృదయము ఆరాధన హృదయం. ఆరాధన అతని గుర్తింపును ఏం చేసింది? రూపుదిద్దింది. ఆరాధన అతని దేనికి సిద్ధపరిచింది? యుద్ధానికి సిద్ధపరిచింది. అంతేకాదు ప్రతి కాలంలో కూడా అతని ప్రతిస్పందన ఆరాధన మాత్రమే. అది ఎలాంటి పరిస్థితి అయినా, అది అనుకూల పరిస్థితి అయినా ప్రతికూల పరిస్థితి అయినా ఆరాధన మాత్రమే చేసేవాడు దావీదు. దేవానికే వందనాలు అనేవాడు. కొన్నిసార్లు కన్నీటితో కార్చేవాడు, కన్నీరు కార్చి ఆరాధన చేసేవాడు. కొన్నిసార్లు సంతోషంతో ఆరాధన చేసేవాడు, కొన్నిసార్లు భయముతో ఆరాధన చేసేవాడు. అమ్మో సౌలు ఎక్కడని చంపేస్తానే భయం ఉంది. కొన్నిసార్లు దుఃఖం, ఎందుకంటే ఒంటరి అయిపోయాడు, తల్లిదండ్రులు వదిలేశారు, ఒక్కడే అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు. మరణ భయం, ఒక పక్క ఎవరు లేరు, తోడు లేరు, ఏకాంగి అయిపోయాడు. అయినా కూడా అతని ప్రతిస్పందన ఆరాధన. అయితే మన తర్వాత రెండో విషయం కూడా మనం చూసాం. అదొకటే కాదు, రెండో హృదయం కూడా ఉంది. హార్ట్ ఆఫ్ ఫెయిత్ అనగా విశ్వాస హృదయము అని పిలుస్తూ ఉంటాం. విశ్వాస హృదయం. దావీదు గొలియాతుని ఎలా జయించాడు తెలుసా? విశ్వాసముతో జయించాడు. మనం చూసాం. ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? 5 నున్నని రాళ్ళు. ఎంతమందిని చంపడానికి? వెరీ గుడ్, 5 అని చెప్పారు. ఒక్కరే చెప్తారేమనుకున్నాను, ఒక్కరినే చంపడానికి. అని విశ్వాసం కనపడదు, విశ్వాసం కనపడదు. మీరు అనొచ్చు, స్టీవెన్ ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదేదో కొనేస్తున్నాడు, ఉపయోగపడదు ఎందుకు అనొచ్చు. కుర్చీలు 20 కుర్చీలు ఎందుకు తీసేసుకున్నాడు? అదేదో మ్యాట్, ఆ మ్యాట్ ఇప్పటికీ ఉపయోగపడలేదు, అని పైకి పెట్టాం. ఆ మ్యాట్ కొన్నాం, కానీ ఇక్కడ చెమ్మ వచ్చడం వల్ల ఇట్లేదు. ఒకవేళ అది వేస్ట్ అనుకుంటే నేను అన్నా వేస్ట్ అని. ఎందుకో తెలుసా? దేవుని మందిరానికి ఏది ఇచ్చినా అది వేస్ట్ కానే కాదు, అది వేస్ట్గా పోనేవాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? దానికి టైం ఉంది, అది వచ్చేదాకా మనం ఏం చేయాలి? అలా చూడాలి, అంతే. అదే విశ్వసిస్తాను. దేవుని మందిరం కోసం ఖర్చు పెట్టడం అనేది ఎప్పుడు కూడా వేస్ట్ కాదు. మేబీ దావీదు 5 రాళ్ళు తీసుకోవడము వేస్ట్ కాదు. కొన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు తెలుసా? దావీదు రాజు అయిపోయాడు. దావీదు రాజుగా ఉండకముందు ఈ వ్యక్తిని చెప్పాడు. ఏ వ్యక్తిని? గొలియాతుని. ఆ ఒక్కడి కోసం ఒక్కరే సరిపోద్ది. కానీ దావీదు 40 సంవత్సరాల తర్వాత, సౌలు రాజు మరణించిన తర్వాత దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయాయి. ఆ యొక్క అబ్షాలోము ఆ స్టోరీ అంతా అయిపోయింది. 3 సంవత్సరాల కరువు వచ్చేసింది. అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు తన యొక్క వయసు ఎంత తెలిసినప్పటికీ వృద్ధాప్యం వచ్చేసింది. అందుకే సొమ్మసిల్లాడు అనే మాట ఉంటుంది బైబిల్లో. ఎందుకు సొమ్మసిల్లాడు? ఎవరు సొమ్మసిల్లుతారు చెప్పండి? వృద్ధులే కదా, పెద్దవారే కదా. ఆ టైంలో దావీదు సొమ్మసిల్లిపోతే దావీదును ఆదుకొని మిగతా 4 గొలియాతుల్ని ఏదైతే రాయి తీసుకున్నాడో దావీదు, ఆ రాయే ఈ 4 యొక్క బలిష్ఠుల యొక్క మరణానికి కారణమైంది. దేవునికి స్తోత్రం చేద్దాం. దానికోసం ఎన్నో సంవత్సరాల క్రితమే సిద్ధపరచుకున్నాడు. గమనించారా? ఏది కూడా వేస్ట్ కాదు. మీరు ఆ రాళ్ళు ఎక్కడ పెట్టింటాడు? మీకు డౌట్ వచ్చింది, ఆ 4 రాళ్ళు ఎక్కడ పెట్టింటాడు? థింక్ చేశారా? గత వారం వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత స్టీవెన్ ఏం చెప్పేశాడు, అయిపోయింది వాక్యం, అంతే అలా అనుకున్నారా? ఇంటికి వెళ్ళి ధ్యానించడం అంటే ఇదే. ఆ 4 రాళ్ళు ఏం చేశాడు దావీదు? ఎక్కడ పెట్టాడు? బలిపీఠం దగ్గర. నవీనే చెప్తున్నాడు. చెప్పు గట్టి చెప్పు. బలిపీఠం పెట్టాడు. ఎక్కడ బలిపీఠం మనకు తెలియదు, కానీ నేను అనుకుంటా, చెప్పమంటారా? తన ప్రార్థనా గదిలోకి తీసుకెళ్ళిపోయి ఆ 4 రాళ్ళు ప్రార్థన గదిలో పెడితే దేవుడు ఆ ప్రార్థన యొక్క శక్తిని దేవుడు ఉపయోగించి ఈ 4 జైంట్స్ గొలియాతుని దేవుడు హతమార్చాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? ఏది కూడా మన జీవితంలో వేస్ట్ కాదు. అసలు దేవుని కూడా ఖర్చు పెడితే అది ఇంకా వేస్ట్ కాదు. దేవుని యందు ప్రయాస
అది వ్యర్థము కాదు. దేవుడు ఖచ్చితమైన ఆశీర్వాదాలు దయచేస్తాడు. ఇది మనం చూసాం. తర్వాత బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్, అంటే దేవునికి చెందుతుంది యుద్ధం మనం చూసాం. దావీదు యొక్క విశ్వాసం గురించి మనం చూసాం. విశ్వాసం రహస్య స్థలంలో కట్టబడుతుంది. విశ్వాసము కనిపించే దానికి మించి చూస్తుంది. విశ్వాసము దేవుని నామమును ధైర్యముగా ప్రకటిస్తుంది. 2 హృదయాలు అయిపోయాయి. 3వ హృదయం కొద్దామా? మీరు గెస్ చేయండి. ఏ హృదయాన్ని కలిగి ఉంటే దావీదు దేవునికి నచ్చాడు? 1 ఆరాధన హృదయం అని చెప్పుకున్నాం. 2 విశ్వాస హృదయం. 3 మీరు చెప్పండి. ఏంటిగా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ప్రేమ హృదయం, ప్రార్థనా హృదయం. వెరీ గుడ్. ఆరాధన, ప్రార్థన అన్నీ ఒక టైంలో తెస్తాయి. ఇంకా వెరీ గుడ్, ఆల్రెడీ ఆన్సర్ చెప్పారు ఒకరు. 3వ హృదయం ఏంటంటే పశ్చాత్తాప హృదయము. అనండి ఒకసారి గట్టిగా అనండి. మీ పక్క వారికి చెయ్యిచ్చి పశ్చాత్తాప హృదయం కలిగి ఉన్నాడు దావీదు అనండి ఒకసారి. మీ పక్క వారికి చెయ్యిచ్చి చెయ్యి ఇవ్వండి. వాళ్ళకి మీరు చెయ్యి ఇవ్వండి. వాళ్ళు చెయ్యి లాగరు. మీరు చక్కగా చేయకండి. చెప్పండి పక్క వారు చెప్పండి. ఇంకా చెప్పండి. పశ్చాత్తాప హృదయం కలిగి ఉన్నాడు దావీదు అని చెప్పండి. ఏ హృదయం కలిగినాడు చెప్పండి గట్టిగా? పశ్చాత్తాప హృదయం, ద హార్ట్ ఆఫ్ రిపెంటెన్స్. చాలా మందికి ఈ హృదయం కష్టంగా ఉంటుంది. సారీ చెప్పడానికి నోటి మాట రాదు. అవునా కాదా చెప్పండి? కాదా? అవును కదా? సారీ అనే మాట రావడానికి చాలా టైం వేస్ట్ చేస్తారు. చాలా టైం పడుతుంది. దేవుడు కోరేది తెలుసా? హార్ట్ ఆఫ్ రిపెంటెన్స్. చదవండి కీర్తన గ్రంథం 51వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుని వాక్యంలోనికి ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథం 51 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాంటి హృదయంతో ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ పశ్చాత్తాప హృదయం కనబడదు. ఎలా ప్రార్థన చేస్తారో తెలుసా? అసలు పశ్చాత్తాపం అనేదే కనబడదు. గర్వం కనబడుతుంది, అహంకారం కనబడుతుంది తప్ప పశ్చాత్తాపం అనే మాటకి చోటు ఉండదు. దావీదు అలా చేయలేదు. ఒకరోజు దావీదు పాపం చేశాడు. మనందరికీ తెలుసు. మేడ మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. పైనుండి చూసేసరికి ఒక స్త్రీ స్నానం చేస్తూ కనబడింది. ఆమెను చూస్తాడు, ఆమెను ఆశించాడు, ఆమె గురించి కబురు పంపాడు, డీటెయిల్స్ కనుక్కున్నాడు. సైనికుడిని పంపించి ఆవిడ్ని పిలిపించుకున్నాడు. ఆవిడతో పాపం చేశాడు. ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ భర్తను పిలిపించాడు. భర్తను తాగుబోతుగా చేశాడు. బాగా వినండి, దావీదు పాపంలో ఒక్కొక్కటి చెప్తున్నాను. తాగుబోతుగా చేశాడు. అతను ఇంటికి పంపించాలనుకున్నాడు. అతను ఇంటికి వెళ్ళలేదు, రాజ్యంలో ఉండిపోయాడు. అయితే నువ్వు యుద్ధానికి వెళ్ళన్నాడు. యుద్ధంలోనే తీసుకొచ్చాడు, మళ్ళీ యుద్ధానికి పంపించాడు. ఈసారి యుద్ధంలో ఎక్కడైతే ఎక్కువగా మరణం జరుగుతుందో ఆ ప్లేస్లో పెట్టమన్నాడు. యోవాబుకి పెట్టిన తర్వాత బాణాలతో ఆ వ్యక్తి చనిపోవడానికి గల కారణం కూడా దావీదు. అంత అయిపోయింది. ఆవిడ ఇంటికి తెప్పించుకున్నాడు. ఇంట్లో ఉన్నాడు 9 నెలలు. బాగా వినండి, 9 నెలలు కదా. ఈ గర్భం వస్తే ఎన్ని నెలలు వస్తాయి? మహా అయితే 9 నెలలు ఉంటాయి కదా, 9 లేదా 10 నెలలు అంతే. ఈ 9 నెలలు కూడా అసలు దావీదు పాపము చేసినట్టు చిన్నది కూడా గిల్టీ ఫీలింగ్ లేదు. నీకు అర్థమైందా నేను చెప్పానా? ఈ రోజుల్లో చాలా మంది ఎలాగున్నారంటే దీన్నే స్పిరిచువల్లీ డిసీవ్డ్ అంటారు. ఆత్మీయమైన మోసం ఏంటో తెలుసా? అసలు నువ్వు పాపివి అని తెలియకపోవడమే, మనము పాపము చేసినట్టు తెలియకపోవడమే. 9 నెలలు దావీదు చేసిన పాపము, దుష్కార్యము, పాపము అని తెలియకపోయింది. ఒక సేవకుడు వచ్చి నువ్వే ఆ వ్యక్తివి అన్నంత వరకు దావీదుకి తాను చేసిన పాపం తెలియలేదు. 9 నెలలు నేను బాగానే ఉన్నాను. గడిచిన వారం కూడా నేను దాని గురించి ఆలోచించాను. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదు. ఇదే ఆత్మీయమైన మోసం. సాతానుడు
ఏర్పరచబడిన వారు ఎలా మోసం చేస్తారో చెప్పమంటారా? నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు బాగానే ప్రార్థన చేస్తావు, చాలు సాటిస్ఫై అయిపో. అపవాది చేసే కుయుక్తులు ఇది ఒక కుయుక్తి. నిన్ను సాటిస్ఫై అయిపోమంటాడు. నువ్వు బాగానే ప్రార్థన చేస్తున్నావు, నువ్వు అంతకుముందు ఎలా చేసేవాడువో ఇప్పుడు దానికంటే బాగా చేస్తున్నావు. కానీ దేవుడు అంటాడు, లేదు లేదు, నీ ప్రార్థన తగ్గిపోయింది. ఆయన అంటాడు, నువ్వు ఏ స్థితిలోని పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మరలా చేయమని దేవుడు అంటే, సాతాను ఏమంటాడు తెలుసా? లేదు లేదు లేదు, పూర్వం నువ్వు ప్రార్థనే రాదు, ఏదేదో ప్రార్థన చేసావు, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే అమూల్యమైన మాటలు వస్తున్నాయి. ఎంత చక్కగా మాట్లాడుతావు తెలుసా? ప్రభువా అంటున్నా. అప్పుడు ఎలా మాట్లాడేవాడు? ప్రభువా ప్రభు అనేవాడివి, ఇప్పుడు చక్కగా మంచిగా మెల్లగా అచ్చమైన తెలుగు భాషలో మాట్లాడుతున్నా, అసలు నీకేమి కొదువలేదు అని సాతానుడు మోసం చేస్తున్నాడు. దేవుడు అంటాడు, లేదు లేదు, నువ్వు ఏ స్థితిలో పడితేవో రోజు జ్ఞాపకం చేసుకొని, రోజు ఆ విషయాల ద్వారా ప్రభు దగ్గర మన హృదయాన్ని సరిపెట్టుకోవాలి. సరి చేసుకోవడమే ఈ పశ్చాత్తాప హృదయానికి గల కారణం. దేవుడికి స్తోత్రము చేద్దామా? 9 నెలలు తెలియలేదు దావీదుకి. తెలిసిందా? తెలుసా? చదవండి 2వ సమూయేలు గ్రంథం, 2 Samuel, 2వ సమూయేలు గ్రంథం, ద బుక్ ఆఫ్ 2 Samuel చాప్టర్ 12, 12వ అధ్యాయం. దానికి ముందుగా 11వ అధ్యాయం చదువుదాం. 11వ అధ్యాయము 27వ వచనాన్ని చదివిన తర్వాత మనం 12వ అధ్యాయంలోకి వెళ్దాం. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. అయితే అని ఉంది అక్కడ. బయట లైట్ ఏంటి బ్రదరు? బయట లైట్ ఏంటి మీకు? అక్కడ స్విచ్. థ్యాంక్ యూ. బాగా వినండి. ఆమెను ఇంటికి తెప్పించుకున్నాడు, రాజ్యాన్ని తెప్పించుకున్నాడు, ఆమె భర్తను చంపించేశాడు, బత్షెబ ఆమె పేరు. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె కుమారుని కన్నది అని ఉంది బైబిల్లో. అంటే ఎన్ని నెలలు పడుతుంది చెప్పండి? పిల్లవాడిని కన్నడానికి ఎన్ని నెలలు? నాకు చెప్పాను 9 నెలలు. ఈ 9 నెలలు గడిచే వరకు దావీదు చేసింది ఏంటో అర్థం కాలే. కానీ అయితే దేవుడికి మాత్రం అర్థమైంది, అది దుష్కార్యం, మంచి కార్యం కాదు, సత్క్రియలు కాదు, దుష్క్రియలు, దుష్కార్యం. మనిషికి చాలాసార్లు ఒక వ్యక్తి చెప్పేదాకా తాను పాపంలో ఉన్నట్టు తెలియలే. లవోదికీయ సంఘానికి దేవుడు ఒక ఉత్తరం రాసి ఆ యోహాను చేత ఆ ఉత్తరము చదివేదాకా లవోదికీయ సంఘానికి అర్థం కాలేదు వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో. నులివెచ్చని స్థితిలో ఉన్నారు. వారు అనుకున్నారు, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేస్తున్నాను, నాకేమి కొదువు లేదని వారు అనుకుంటే, దేవుడు అన్నాడు, నీవు దరిద్రుడవు, దౌర్భాగ్యుడవు. ఆ మాటలు వింటుంటే దిక్కుమాలినవాడు, అసలు మనకు అది కాదు అనిపిస్తుంది కదా, కానీ మనకే అని గుర్తు పెట్టుకోవాలి. గుడ్డివాడవు, దిగంబరుడవు. గమనించండి, అసలు 5 డిగ్రీల గురించి చదివితే చాలా అద్భుతమైన ఆ లెసన్స్ మనకు కనబడతాయి. మనం ఒప్పుకోవాల్సిన నిజాలు ఏంటో తెలుసా? దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలో తెలుసా? ఆ విధమైన జీవితాన్ని జీవించాలి, ఒప్పుకోవాలి. యేసు ప్రభు అన్నాడు ఒక విషయాన్ని, ఏంటి తెలుసా? ఒక పనివాడు యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీవిచ్చిన పని అంతా అయిపోయింది అంటే, ఆ యజమాని ఏమంటాడు? అవునా, పోయి నువ్వు ఇంటికి వెళ్ళు అండు, పోయి నీ పని చూసుకో అండు, ఇంకా ఏదైనా పని ఉంటే అప్పగిస్తాడు తప్ప వేరే పని ఏమీ కూడా చేయొద్దు అని చెప్పడు కదా. అలాగే మనం అన్నీ కూడా చేసిన తర్వాత, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, అన్నీ చేసిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంకేమైనా పని ఉంటే ఇవ్వు ప్రభువా, నేను చేస్తాను అనాలి తప్ప నేను సంపూర్తిగా అన్నీ చేస్తాననే మాట మన నోటి నుండి రావడానికి వీలేదు. దావీదు యొక్క జీవితంలో గమనించండి, ఏ హృదయమో తెలుసా? పశ్చాత్తాప హృదయం ఎలా వచ్చిందో చూపిస్తాను. 12వ అధ్యాయం కొద్దాం ఒకసారి. 12వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఓకే, 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే. చాలండి. రాజుగారితో మాట్లాడడానికి ధైర్యం చాలదు ఎవరికి, బాగా గుర్తుపెట్టుకోండి.
ప్రవక్తలు కూడా ధైర్యం చాలదు. ప్రవక్తలు ఎవరైనా రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే వారు ముందుగా ఒక ఉపమానం చెప్పితేనే తప్ప డైరెక్ట్గా మాట్లాడడానికి వీల్లేదు. దావీదు రాజుగా ఉన్నాడు. ప్రవక్త అయిన నాతాను దావీదు దగ్గరికి వెళ్ళాడు. దేవుడు చెప్పమన్నాడు. నాతాను ఒకరోజు నిద్రపోతూ ఉన్నప్పుడు దర్శనంలో నాతాను అని దేవుడు పిలిచాడు. నా వైపు చూడండి, అందరూ కూడా దేవుని యొక్క వాక్యం విందాం. నాతాను అని పిలిచాడు. చిత్తం ప్రభు అన్నాడు. ఏంటయ్యా? ఏమి లేదు, నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. ఎందుకయ్యా? దావీదు పాపం చేశాడు. అదేంటి, నీ హృదయానుసారుడు కదా, దావీదు ఎందుకు పాపం చేశాడు? నేను చెప్తానుండు. బత్షెబా అనే ఆ కావిడిని ఉంచుకున్నాడు, ఒక బాబును కన్నాడు, భయంకర పాపాన్ని మూట కట్టుకున్నాడు, నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. ఇప్పుడు నాకు భయం పట్టుకుంది. ఎలాగెళ్ళాలి? ఎలాగెళ్ళినా కూడా దావీదు ఏం చేస్తాడు? ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు పాపం చేసావంటే ఊరుకుంటారు ఎవరైనా? అది దాంతో ఇతను మామూలు వ్యక్తి కాదు. ఎవరితను? సింహాసనం మీద కూర్చున్న రాజుగారు. చిన్నదేమైనా తేడా వచ్చి ఎక్కడేస్తారు? తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు, చెరసాల్లో. బైబిల్లో చాలా మంది ప్రవక్తల్ని చెరసాల్లో వేసిన వాళ్ళు రాజులు ఉన్నారు. ఎలాగ అనుకుంటున్నాడు. బయలుదేరాడు, ప్రార్థన చేసుకుని బయలుదేరాడు. సింహాసనం దగ్గరికి వచ్చాడు. అయ్యా నమస్తే అన్నాడు. రాజు చిరంజీవి గాక అన్నాడు. నాతాను గారు, వయసులో ఎలాగున్నారు మీరు? పరిచర్య బాగుందా? అంత బాగుందయ్యా అన్నాడు. అయ్యా మీకు ఒక విషయం చెప్పన్నాడు. చెప్పు. ఏం చెప్పు? దేవుడు ఏం చెప్పాడా? అవునండి, దేవుడు చెప్పమన్నాడు, ఒక మాట చెప్తా అన్నాడు. చెప్పు. అయ్యా, ఒక ఊరు ఉంది, ఒక కథ చెప్తున్నాడు. ఇప్పుడు ఒక ఊరు ఉంది, ఆ ఊరిలో ఒక ధనికుడు ఉన్నాడండి అన్నాడు. మంచిదే. ఆ ధనికుని దగ్గర చాలా ఆస్తి ఉందండి అన్నాడు. మంచిదే. చాలా మంది ఉంది, చాలా విస్తారమైన మరి యానిమల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది, మంచిదే. ఆ ఇంటి పక్కనే ఒక దరిద్రుడు ఉన్నాడండి. అతని దగ్గర ఏముంది అని అడిగాడు. అతని దగ్గర చిన్న మేకపిల్ల ఉందన్నాడు. అవునా, సరే. ఒక వ్యక్తి స్ట్రేంజర్, అతను ప్రయాణికుడు, అలిసిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ధనికుడి దగ్గరికి వెళ్ళాడని. మరి ధనికుడు ఏం చేశాడంటే తన దగ్గర ఏమి ముట్టుకోకుండా ఆ పక్కింటి వాడి దగ్గరికి వెళ్ళి ఆ ఉన్న ఆడు మేకపిల్లది కదా చిన్నది, దాన్ని తీసుకెళ్ళిపోయి దాన్ని వధించి అతను కూరని పెట్టేసాడు. వెంటనే కోపం వచ్చింది దావీదుకి. ఆ చేసిన వాడు మర్యాదగా 4 గొర్రెలు ఇవ్వాలి అన్నాడు. అంతేకాదు ఆ చేసిన వాడు మరణానికి పాత్రుడు అన్నాడు. వెంటనే నాతాను అన్నాడు, అయ్యా ఆ మనుషుడు నువ్వే అన్నాడు. బాగా గమనించండి. నాతాను కూడా భయం వేసింది. దావీదుతో ఎలా మాట్లాడాలో. కొన్నిసార్లు మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు దేవుని అడగాలి. ఎలా పడితే అలా మాట్లాడడానికి వీల్లేదు. ఈ రోజుల్లో మాట్లాడడం వల్ల ఏమవుతుందో తెలుసా? అనేక మంది హట్ అవుతూ ఉన్నారు, అనేక మంది బాధపడుతూ ఉన్నారు, అనేక మంది ప్రాణహాని చేసుకుంటున్నారు. మాటలు సరైన రీతిలో మాట్లాడితేనే ఆ వ్యక్తికి అర్థమవుతుంది. ఆ వ్యక్తి యొక్క హృదయము పశ్చాత్తాప హృదయముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రము చెప్దామా? ఊరికి అయిపోదండి పశ్చాత్తాప హృదయం. నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళు. నాతాను ప్రార్థన చేశాడు. అయ్యా దావీదుతో నేను మాట్లాడుతూ ఉన్నాను. దావీదేమో దేవుని హృదయానుసారుడు. నాతాను వెళ్ళి మాట్లాడగలడా? కానీ ప్రార్థన చేసుకున్నాడు, వెళ్ళాడు, ఒక మంచి విషయాన్ని చెప్పాడు, మెల్లగా చెప్పాడు. ఆ ధనికుడు ఎవరో కాదండి, నీవే. ఆ ధనికుడు ఎవరో తెలుసా? ఆ భార్య యొక్క భర్త, అసలైన భర్త ఊరియా. ఆ ఊరియాని మీరు ఏం చేశారు? చంపేసి అని ఆ స్టోరీ అంతా కూడా చెప్పిన తర్వాత దావీదు ఒక మంచి మాట అన్నాడు. ఏడు తెలుసా? చదువుదాం ఒకసారి, చదవండి ఒకసారి, చదువుదామా? 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము చదువుదామా? మీరు 9వ వచనం చదివినట్లయితే కత్తి చేతి చంపించి నీవు అతని భార్యను నీకు భార్య ఆగునట్లుగా ఇదంతా కూడా చెప్తూ ఆ కిందకు వచ్చేసరికి 13వ వచనం చదవండి ఒకసారి. నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అనగా. గట్టిగా దేవునికి స్తోత్రము చెప్దామా? ఒప్పుకుంటే ఎలా ఒప్పుకోవాలి తెలుసా? నేను అన్నాను అనుకోండి మిమ్మల్ని, అమ్మా నువ్వు పాపం చేసావని అనుకోండి. అవునయ్యా నేను పాపం చేశాను అన్నాం. ఇంటికి వెళ్ళిపోయి ఎవరికి తెలియకుండా తలుపు మూసేసి, ప్రభువా నేను పాపం చేశాను ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా. దావీదు అలా చేయలేదు. ఇమ్మీడియట్ రియాక్షన్ అంటే తెలుసా? నాతాను గారు అన్నారు, అయ్యా నేను నిజంగా పాపం చేశానయ్యా.
వెంటనే ఒప్పుకున్నాడు. వెంటనే పాపమును కప్పుకోలేదు కానీ, లోపలికి వెళ్ళిపోయి పశ్చాత్తాపడలేదు కానీ, బహిరంగంగా పశ్చాత్తాపడడం మొదలెట్టాడు. అయ్యా నేను పాపము చేసి తిని. అందుకేనండి దావీదు యొక్క హృదయాన్ని దేవుడు బాగా ఇష్టపడ్డాడు. దావీదు యొక్క హృదయము ఎలాంటిదో హృదయమో తెలుసా? పశ్చాత్తాప హృదయం. దావీదు దొరికిపోయాడు. అమ్మో, సైనికులు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, నా తనకి తెలిసిపోయింది, అమ్మో అది ఎలాగా అని కప్పుకోలేదు. పాపమును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడానికి ప్రార్థన చేసుకున్నాడు దావీదు. ఈరోజు ఎంతమంది ఇలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాం? ఒకరోజు మనందరికి తెలుసు, యెహోషువ చీటీలు వేశాడు. ఏమని చీటీలు వేశాడు? యెరికో యొక్క పట్టణం యొక్క దోపుడు సొమ్ములో ఎవరో దొంగిలించారన్నాడు. ఒప్పుకోండి అంటే ఎవరు రాలే. సరే చీటీలు వేద్దామని చెప్పి 12 గోత్రాలు చీటీలు వేస్తే యోధా గోత్రం పట్టబడింది. యోధా గోత్రం అందరిని పిలిచారే, మీరు చక్కగా ఆరాధన చేస్తారే, ఆరాధన గోత్రం కదా మీ పేరు, మీ యొక్క ఆరాధన అంటే దేవునికి ఇష్టము, ఎందుకు మీరు పాపం చేస్తారని చెప్పి వారందరినీ కూడా వారి యొక్క కుటుంబముల యొక్క పేర్లు పెట్టి మళ్ళీ చీటీలు వేస్తే అలా లాస్ట్ ఒక వ్యక్తి యొక్క పేరు దొరికింది. ఎవరి పేరు చెప్పమంటారా? ఆకాన్. వెరీ గుడ్. ఆకాన్ యొక్క పేరు దొరకగానే ఆకాన్ పిలిపించి, కుమారుడా నీవు అసలు దేవుని దృష్టికి ఏం చేసావో, ఏం పాపం చేసావో చెప్పు అంటే ఏమన్నాడు తెలుసా? నేను పాపం చేసింది నిజం, నేను పాపం చేసింది నిజం. అసలు క్షమాపణ అనేది అతని నోటి మాట రాలేదు. చూద్దాం ఒకసారి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 20 వచనం చదువుకుందామా? 20 వచనం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. ఒకసారి ఆగుదాం. ఇందాక మనం చదివిన దానికి ఇప్పుడు చదివిన దానికి ఒకసారి బాగా గమనించండి తేడా. అక్కడేమో దావీదు ఏమన్నాడు? నేను పాపము చేసి తిని అన్నాడు, చేసి తిని అన్నాడు. ఇక్కడ ఆఖరు ఏమన్నాడు? నేను పాపము చేసినది, చేసి తిని కాదు, చేసినది నిజం. చాలా డిఫరెన్స్ ఉంది. దొరికిపోయాడు కాబట్టి చేశానండి అంతే. ఆ మాటల్లో ఎంత గర్వం కనబడుతుంది తెలుసా? దేవుడు ఆకాను ఎందుకు క్షమించలేదు తెలుసా? ఆకాను యొక్క పాపము ఎంత ఘోరమని తెలుసా? అతడు యొక్క హృదయము పశ్చాత్తాప హృదయం కానే కాదండి. అది గర్వం. నేను పాపం చేసి నిజమండి. అయితే ఏంటంట? విన్నా ఈ మాట విన్నారా? అవును నేను చేసింది నిజమే. అయితే ఏంటి? అవును అది ఆశించాను, దాన్ని తీసుకున్నాను, అదిగో నా డేరా కింద దాచాను నేను అన్నాడు. అంతే. ఆ మాట బాగా వినండి. అతని యొక్క మాటలు ఎంత కటువుగా ఉన్నాయో, ఎంత కఠినంగా ఉన్నాయో. పశ్చాత్తాపం అనేది అతనిలో కొంత కూడా లేదు. అతను చచ్చేదాకా దేవుడు కోపాన్ని విడిచిపెట్టలేదంట. వారందరినీ ఆకూరలోకి తీసుకెళ్ళిపోయారు. ఇంత రాళ్ళు తీసుకొని కొడుతూ ఉన్నారు, చావబాదారు. అందరిని చంపిన తర్వాత వారి మీద రాళ్ళు గొప్పగా పేర్చి కాల్ చేసి బూడిద చేసిన తర్వాత రాయబడిన మాట తెలుసా? యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొని. ఈరోజు నీ హృదయము కఠిన హృదయమా, పశ్చాత్తాప హృదయమా? ఒకసారి ఆలోచిద్దాం. కొంతమంది హృదయాలు ఎంత కఠినంగా ఉంటాయంటే వారి హృదయాన్ని వారు కఠినం చేసుకుంటారు. ఫరో హృదయం లాగా. ఎన్ని చెప్పినా, ఎన్ని పరిస్థితులు మారినా వారి హృదయం మారదు. పరిస్థితులు చేదుగా మారుతూ ఉంటాయి. పరిస్థితులు ఎలా మారుతాయి? చేదుగా మారుతూ ఉంటాయి. అయినా కూడా ఆ పరిస్థితులు బట్టి మన హృదయం మారుతుందా అంటే పశ్చాత్తాప హృదయం లేదు. దావీదు హృదయం అలాంటిది కాదు. అయ్యా నేను పాపము చేసి తిని అన్నాడు. ఆకాన్ అన్నాడు నేను పాపం చేసి నిజం. ఎంత తేడా ఉందో గమనించండి. ఈరోజు నీ మాటలు ఎలా ఉన్నాయి, మన మాటలు ఎలా ఉన్నాయి, మన హృదయం పరిస్థితి ఎలాగుంది, మన హృదయం ఏమైనా పశ్చాత్తాప హృదయంతో ఉందా? ఇంకా చదువుదామా? 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం చదువుదాం మరలా ఒకసారి. నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. దేవునికి స్తోత్రము చెప్దామా? దేవుడు కఠినమైన దేవుడు కానే కాదండి. నువ్వు ఒప్పుకుంటే దేవుడు వెంటనే మారిపోతాడండి. దేవుని యొక్క హృదయము
చిన్న పిల్లల హృదయం అంటుంది. అందుకే ఆయన అన్నాడు, పరలోక రాజ్యంలో రావాలంటే మీ హృదయం ఎలాగవ్వాలంట, చిన్న బిడ్డల యొక్క హృదయం మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారి. దేవుడు చిన్న బిడ్డ యొక్క స్వభావం అండి. నిజంగా ఆయన ఏమన్నమాట తెలుసా మనల్ని? యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా గ్రంథం చదవండి. ఏమనుకున్నాడంట మన గురించి? ఏమనుకున్నాడు తెలుసా? యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8వ వచనం, వారు నా జనులనియు అబద్ధము ఆడనేరని పిల్లలనియు అనుకొని ఆయన నీకు నాకు రక్షకుడు ఆయను. ఏమనుకున్నాడు తెలుసా నీ గురించి? నువ్వు చాలా మంచోడు అంట, నువ్వు చాలా మంచివాడు అంట. నువ్వు చెప్పండి, మంచివాడు మనం ఎన్ని పాపములు మూట కట్టుకుంటామో కదా. అసలు మనం మంచిదే లేదు. ఆయనే అన్నాడు, మన యొక్క హృదయం యొక్క తలంపులలో ఊహంతా కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. మనం అనుకున్నాడంట, కాదు కాదు ఇది మంచివాడే, చాలా మంచివాడే. అంతేకాదు, అబద్ధము ఆడనేరని పిల్లలు అనుకుని ఆయన మనకు రక్షకుడు అయ్యాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన హృదయము ఎంత మంచి హృదయమో తెలుసా? ఆయన యొక్క హృదయము మన హృదయంతో కలిసిపోతుంది. ఎప్పుడు తెలుసా? మన హృదయము పశ్చాత్తాప హృదయం అయితే. దేవునికి స్తోత్రము చెప్తాము. మన హృదయంతో కలిసిపోతే దావీదు యొక్క హృదయముతో దేవుని హృదయం పెనవేసుకుపోయింది. ఎందుకో తెలుసా? దావీదు యొక్క హృదయము పశ్చాత్తాప హృదయం. దావీదుకి చెప్తే చాలు, నువ్వు పాపం చేసావు అన్నాడు. అంతే. అవునయ్యా, నేను పాపం చేశాను. నువ్వు పాపం చేసావు, దొరికిపోయావు ఆకానంటే పాపం చేశాను, నిజమే. అయితే ఆ తేడా, ఆ మాటలు వింటుంటే యోసేపు కోపం, యోసేపు కాదు. అందుకే ఓకే తీసుకున్నాడు. అక్కడ డేరా కింద గొయ్యి తీసి పెట్టాడంట. తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చిన వెంటనే అన్నాడు, పదండి అన్నాడు. ఎక్కడికయ్యా అంటే చెప్తానండి, ఆ గోలే తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? ఒకసారి ఆలోచిద్దాం. ఆ ప్లేస్లో ఆకానే హృదయం ఎలా పడ్డదో ఆలోచించండి. అయ్యో, నేను ముందే పశ్చాత్తాపడితే నా భార్య రక్షించబడినే, నా బిడ్డలు రక్షించబడినే, ఎంత ఏడ్చాడో. ఈరోజు అంటాను, నీవిప్పుడే పశ్చాత్తాపడాలి. నువ్వు ఒక్కసారి కన్ను మూసావా, పశ్చాత్తాపడడానికి ఛాన్సే లేనంతగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్దామా? ఇంకా పశ్చాత్తాపానికి ఛాన్సే లేదండి. కన్ను మూసేంతవరకే దేవుడు కరుణబడి కనబడతాడు. ఒక్కసారి కన్ను మూసిన తర్వాత అసలు దేవుని యొక్క ఉగ్ర రూపం చూస్తే, ఆయన యొక్క నేత్రాలు ఎన్ని నేత్రాలు అంటే తెలుసా? దేవుడికి ఎన్ని నేత్రాలు ఉన్నాయి? ఒకటే నేత్రమా? 7 నేత్రాలండి. దేవుడికి ఎన్ని నేత్రాలు ఉన్నాయి? 7 ఐస్. 7 నేత్రములు కలిగిన వాడు ఆయన. ఆయన నోటి నుండి ఏమొస్తుంది తెలుసా? అగ్ని బయలువెడుతుంది. ఆయన స్వరూపము చూడలేమండి. అసలు ఎంత భయంకరమైన దేవుడు తెలుసా? నీవు నేను పూజిస్తున్న దేవుడు. కానీ ఇప్పుడు కాదు, మనము మరణించిన తర్వాతే తెలుస్తుంది. ఇప్పుడంతా కూడా ప్రేమ గల దేవుడే. ఎన్ని వేషాలు వేసినా ఆయన అంటాడు, ఒక్కసారి ఇలా మారిపోతే, అయ్యా ఆ శిలువ పైన దొంగ అంటున్నాడు, అయ్యా ఇదిగో ఈయన దేవుడు, ఈయనకు ఒక రాజ్యం ఉంది. యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని కరిగిపోయాడు ఆయన. అప్పుడు ఎన్ని ఇల్లులు, ఎన్ని కొంపలు కూర్చోడు తెలుసు వ్యక్తి. బందిపోడు దొంగ ఎన్ని ఇల్లులు ఇబ్బంది పెట్టాడు. ఎంతమందికి చెప్పాడు ఆ వ్యక్తి? చెప్పండి, ఎంతమంది చెప్పాడు? దాని లాస్ట్ ఏమన్నాడు? ఒకే ఒక మాట అన్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను చూడు. ఆ వ్యక్తి హృదయం ఎలా మారిపోయింది తెలుసా? పశ్చాత్తాప హృదయం. యేసయ్యకి పశ్చాత్తాప హృదయం అంటే చాలా ఇష్టం అండి. దేవునికి గట్టిగా స్తోత్రము చెప్తామా? నీ హృదయం ఎలా ఉంది? ప్రశ్న. పాపమును బట్టి పశ్చాత్తాపడుతున్నావా? కొంతమంది పాపం చేస్తారు, అలవాటైపోయిన పాపాలు. లంచాలు తీసుకుంటారు, అలవాటైపోయినాయి. అసలు చిన్న గిల్టీ ఫీలింగ్ కూడా కనపడదు. కాలేజీ తగిలింది అనుకోండి, ఇమీడియట్గా ఏం చెప్పాలి? అయ్యా సారీ. అలాంటి లేనట్టుగా కొంతమంది జనాలు ఉంటారు. చిన్నది సారీ కూడా చెప్పలేని పరిస్థితిలో మనం జీవిస్తున్నామండి. అలాంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. మన హృదయం ఎలాగుంది? దావీదు యొక్క హృదయం పశ్చాత్తాప హృదయము కలిగినది. దావీదు యొక్క హృదయము అలా అవడానికి గల కారణం ఏంటి తెలుసా? దావీదు యొక్క పశ్చాత్తాపం గురించి మనం చూద్దాం. ఎలా ప్రారంభమైంది పశ్చాత్తాపం చెప్పంటారా? విరిగిపోవడంతో పశ్చాత్తాపం మొదలవుతుంది. దేంతో మొదలవుతుంది తెలుసా? పశ్చాత్తాపం అనేది విరిగిపోతేనే పశ్చాత్తాపం మొదలవుతుంది.
నువ్వు బాగానే ఉన్నావు అనుకోండి, పశ్చాత్తాపం రాదు. నువ్వు విరిగిపోతేనే. విరిగిపోవడం అంటే ఏంటి? విరిగిపోవడం అంటే ఏంటి? కొంతమంది ఎవరైనా మనల్ని బాధ పెట్టే మాటలు చెప్తున్నప్పుడు మన హృదయాలు ఏమో చెప్పండి, గాయపరచబడితే బడవ, అదే విరిగిపోవడం. అప్పుడు స్టార్ట్ అవ్వాలి పశ్చాత్తాపం. విరిగిపోవడంతో మన హృదయం ఎలా మారాలంటే పశ్చాత్తాప హృదయముగా మార్చబడాలి. కానీ చాలాసార్లు మన హృదయాలు కఠిన హృదయాలుగా మారిపోతూ ఉన్నాయి. విరిగిపోతున్నప్పుడు, నీ హృదయం విరిగిపోయినప్పుడు, అవును కదా, దేవుని సేవకుడు నా యొక్క మంచి కోసం చెప్తున్నాడు కదా, నన్ను ప్రేమించే ఈ మాటలు తెలియజేస్తున్నాడు కదా, నేను ఖచ్చితంగా మారాలి అని అనుకుంటే పశ్చాత్తాపం మొదలైంది నీ హృదయంలో. దేవునికి స్తోత్రం చేద్దామా? లేదు లేదు లేదు, ఆయన చెప్పినంత నా కోసం కాదు, వీడి కోసం, ఆడి కోసం, అతని కోసం, ఇతని కోసం ఆయన చెప్పారు అనుకున్నావా, కఠిన హృదయం మొదలవుతుంది. దావీదు యొక్క హృదయము. అందుకే దావీదు అంటాడు, కీర్తన గ్రంథం 51వ కీర్తన 17వ వచనం చదవండి ఒకసారి. 17వ వచనం, కీర్తన గ్రంథం 51వ కీర్తన 17వ వచనం మనం చదువుదాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. గమనించారా? పశ్చాత్తాప హృదయం అంటే విరిగిపోయిన హృదయం. పశ్చాత్తాపం ఎందుకు వచ్చింది తెలుసా? నలిగిపోయిన హృదయం. పరిస్థితుల వల్ల నలిగిపోయింది, ఇబ్బందుల వల్ల నలిగిపోయింది, భయంకరమైన అనేకమైన విపరీతమైన వాటి ద్వారా ఆ హృదయము విరిగిపోయినప్పుడు, ఆ హృదయము నలిగిపోయినప్పుడు దేవుని దగ్గరికి అయ్యా అంటే చాలు, నీ హృదయాన్ని ఆయన ఏం చేసి తెలుసా, అలాగా హత్తుకొని నీ పాపమును పరిహరించడానికి తన ప్రియ కుమారుని యేసు రక్తాన్ని మన కోసము ధారపోసాడు. నమ్మిన వారు బిగ్గరగా గట్టిగా దేవునికి స్తోత్రము చెల్లిద్దామా? హల్లెలూయా. విరిగిపోవడంతో దేవునికి ఇష్టమైన బలే విరిగిన మనసు. దావీదు యొక్క హృదయము ఇక ఎవ్వరూ పశ్చాత్తాపడ్డాడంట. అలా పశ్చాత్తాపడ్డాడంట. ఇంటికి వెళ్ళాడు, భార్యను కూడా దూరం పెట్టేశాడు, ఈ పిల్లలకు కూడా దూరం పెట్టేశాడు, లోపలికి వెళ్ళిపోయాడండి. ఏడటం మొదలుపెట్టాడు. పరుపు, తన పడుకున్న పరుపు ఉంటుందే, కన్నీళ్ళ చేత అలా తేలిపోయిందంట. అంతగా ఇచ్చాడండి. దావీదు యొక్క పాపమును దేవుడు పరిహరించడానికి గల కారణం ఏంటి తెలుసా? నాతానికి ముందే చెప్పాడు, ఇగో నువ్వు వెళ్తున్నావు, దావీదుకి చెప్పు, దావీదు పాపం చేశాడు చెప్పు, ఖచ్చితంగా నా సేవకుడు దావీదు ఒప్పుకుంటాడు, పాపాన్ని విడిచిపెడతాడు, నేను క్షమించానని కూడా చెప్పు అన్నాడు. ఎందుకు తెలుసా? దేవుడు చూస్తున్నాడు. దావీదు ఒక రోజు తన లోపలికి వెళ్ళి తన కన్నీటి చేత పడక కొట్టుకొని పోచున్నది అన్నంతగా దావీదు కన్నీరు కార్చాడు. ఆ కన్నీటి యొక్క ప్రవాహంలో దావీదు యొక్క కన్నీరు దేవుని యొక్క సింహాసాన్ని కుదిపేసిందండి. దేవుడు తన యొక్క రక్తముతో దావీదు యొక్క పాపాన్ని పరిహరించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రము చెప్తామా? అదండి నిజమైన పశ్చాత్తాపం. నేను ఒప్పుకున్నాడు దావీదు. ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోలేదు, కన్నీరు కార్చడం మొదలు. అయ్యో ఇంత పాపం చేశానా, ఊరియాని ఇంత మత్తులుగా చేశానా, నేను ఊరియాని చంపించానా, ఈ చేతులు చంపించానా. ఉదయం మాట్లాడాను ఒక మాట, దావీదు చేతులు రక్తంతో నిండాయంట. వినండి, బాగా వినండి. ఉదయం నేను మెసేజ్ మాట్లాడుతూ ఒక మాట చెప్పాను. దేవుడు దావీదుని మందిరం కట్టనివ్వలే. దావీదు నా మందిరాన్ని కట్టడం నీకు చేత కాదన్నాడు. ఎందుకు దావీదుని ఎందుకు ఒప్పుకొని చెప్పమంటారా? దావీదు చేతి రక్తంతో నిండే. ఏ రక్తమో తెలుసా? ఊరియాని చంపించిన ఆ చేతులను బట్టే దేవుడు దావీదుని స్టాప్ చేశాడు. ఇది కాదు, నిర్దోషి యొక్క రక్తాన్ని చంపించాడు దావీదు. దేవుడు విడిచిపెట్టాడండి. కానీ క్షమిస్తాడు ఖచ్చితంగా, కానీ కొన్నిటికి వెళ్ళనివాడు దేవుడు. క్షమిస్తాడు. ద్రోహులారా అన్నాడు మోషే, బాబు నమస్కారం, నువ్వు నా యొక్క కనాను దేశానికి వెళ్ళడానికి వీలేదన్నాడు. సింపుల్గా ఇస్తాడు ఆయన. బాగా గమనించండి, మోషే దేవునికి ఇష్టమైన వ్యక్తే, సాత్వికుడే, భూమి మీద అందరికంటే మిక్కిలి సాత్వికుడు. అలాంటి మోషే ద్రోహులారనే మాటకి ఆ బండను 2 సార్లు కర్రతో కొట్టేసరికి దేవుడు అన్నాడు, బాబు మోషే
నా యొక్క కనాన దేశానికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వను అన్నాడు. ఏడ్చాడు, 4 సార్లు బతిమాలాడు. అయ్యా దయచేసి వెళ్తాను ప్రభువా, దానికోసం ఎక్కడ నన్ను తీసుకెళ్తున్నా, ప్రజలు నడిపించాను కదా, దయచేసి ఒక్కసారి ఇవ్వండి. లేదు లేదు, అసలు దాని గురించి మాట్లాడడానికే వీలేదు. బాగా వినండి, త్వరపడి పాపంలోనికి వెళ్తే ఇలాంటి పరిస్థితి ఎదురవుతాయి. త్వరపడి మాట్లాడినా, త్వరపడి నువ్వు ఏమి అర్థం కాకుండా, జ్ఞానం లేకుండా పర్వాలేదులే అని అనుకున్నావా, ఖచ్చితంగా దావీదుని దేవుని మందిరానికి కట్టనివ్వలేదు, ఖచ్చితంగా మోషేని కనాను దేశానికి వెళ్ళనివ్వలేదు. మేబీ నిన్ను కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్లకుండా ఆపేది ఏదో ఉందేమో. ఈరోజే పశ్చాత్తాప హృదయంతో ప్రభువుని పాదాలను పట్టుకుని ఆయన సన్నిధిలో కన్నీరు కార్చుదాం. దేవునికి స్తోత్రము చెప్దామా? ఈరోజు ఏమి అడ్డుతుందండి మన జీవితాలను? డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎలా చెప్తే చెప్పండి? కఠిన హృదయం చెప్తామా? ఎలా మాట్లాడుతావు చెప్పండి? హృదయం ఎలా ఉంటుంది చెప్పండి? విరిగిపోయిన హృదయంతో మాట్లాడుతాం. అయ్యా నాకు ఊపిరి అందట్లేదయ్యా, ఇక్కడ బాగా నొప్పి ఉందయ్యా, మాట్లాడుతుంటే మాటలు వణుకుతూ ఉంటాయి. ఆ డాక్టర్ గారి దగ్గర వెళ్ళినప్పుడు అలా చెప్తే ప్రభు దగ్గరికి వచ్చిన ఎలా రావాలి తెలుసా? విరిగి నలిగిన హృదయముతో రావాలి. అలా వస్తే నీ సమస్య ఏదైనా కూడా దేవుడు పటాపంచలు చేయగలడు. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రము చెప్తామా? ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడే విరిగిన హృదయంతో మాట్లాడితే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వస్తున్నామండి? కఠిన హృదయంతో వస్తున్నావా? ప్రభా చేస్తావు చేయవా? కాదు, అయ్యా దయచేసి నీ దాసునైన నాకు అని ప్రభు సన్నిధిలో హన్న ప్రార్థించిన రీతిగా, అయ్యా నీ దాసురాలైన నాకు ఒక్క మగ బిడ్డనిస్తే చాలు అని ప్రార్థన చేసింది. వెంటనే ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆయన కరుణా సంపన్నుడైన దేవుడండి. దేవునికి స్తోత్రం చెప్దామా? దావీదు పశ్చాత్తాపం ఎలా మొదలైంది? విరిగిన మనసు. ఎలా విరిగింది దావీదు యొక్క హృదయం? దావీదు హృదయం ఎలా విరిగింది చెప్పండి? ఎలా విరిగింది? సేవకుని యొక్క మాట, నువ్వు పాపం చేసిన దావీదు అన్నాడు, అంతే విరిగిపోయింది. నేను పాపం చేసేవాడిని కానీ చాలు. ఇప్పుడు సేవకుల మీద ఏమవుతున్నారు? రివర్స్ అవుతున్నారు. లేదు లేదు, దేవుడు ఎలా మాట్లాడితే, ఒకవేళ మాట్లాడా పర్లేదు, ఆ మాటలు తీసుకుందాం. ఆ మాటలతో ప్రభువా నిజమే, ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయానా నాతో మాట్లాడు ప్రభు అని ప్రభు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళిపోదాం. ఆయనను ఆదరిస్తాడు, ఆయనను సమాధానపరుస్తాడు, ఆయనను ధైర్యపరుస్తాడు. నిన్ను నిలబెట్టే శక్తిమంతుడు ఆయన ఒక్కడు మాత్రమే. దేవునికి స్తోత్రము చెప్తామా? రెండోది, దావీదు యొక్క పశ్చాత్తాపం విరిగిపోవడంతో మొదలైంది. రెండోది, దావీదు యొక్క పశ్చాత్తాపము దేవుని శుద్ధీకరణను కోరుతుంది. ఇప్పుడు విరిగిపోయింది అనుకోండి హృదయం, ఏం కావాలి? ఆ విరిగిపోయింది ఏమవ్వాలి? కట్టబడాలి కదా, శుద్ధీకరణ అవ్వాలి కదా, పాపము పరిహరించబడాలి కదా. అదే జరిగింది. దావీదు ప్రార్థన చేస్తున్నా, అయ్యా నీ హిస్సోపుతో నా పాపమును కడగవా, హిమము కంటే తెల్లగా ఉండినట్టు. ఎలాగంట? హిమము కంటే. కీర్తన గ్రంథం 51:7. సమయం అయిపోయింది, 7 అయిపోయింది, ముగిస్తాను. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉండనట్లు నీవు నన్ను కడుగుము. ప్రభువును బతిమాలుతున్నాడండి. మనం కూడా బతిమాలాలి. ప్రభువా నీ రక్తం చేత శుద్ధీకరించు ప్రభువా, నా పాపమును పరిహరించు ప్రభువా అని ప్రభువు సన్నిధిలో మొర్ర పెట్టాల్సిన హృదయమే పశ్చాత్తాప హృదయం అండి. ఇది ఒక్కసారి వచ్చేది కాదు, రోజు కలగాల్సిన హృదయం ఇది. మారు మనస్సు, పశ్చాత్తాపము రోజు మనం పొందుకోవలసిన ఈ హృదయాన్ని దావీదు కలిగినాడు. మూడవది, we can't save ourselves, we need a savior. మనల్ని మనం రక్షించుకోలేమండి. ఖచ్చితంగా మనకి ఎవరు కావాలి? రక్షకుడు అవసరం. మూడవది, దావీదు యొక్క పశ్చాత్తాపం ఎలా మొదలైంది? విరిగిపోవడంతో మొదలైంది. దావీదు యొక్క పశ్చాత్తాపం ఏం కోరుతుంది? దేవుని శుద్ధీకరణ కోరుతుంది. ఇప్పుడు పశ్చాత్తాపం మొదలైంది, శుద్ధీకరణ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? సరైన మార్పును కలిగి జీవించాలి. పశ్చాత్తాపం దేనికి నడిపిస్తుంది తెలుసా? సరైన మార్పును నడిపిస్తుంది. జర్నీఫై అంటారు కదా, విన్నారది?
జల్దీ ఫే ఒకసారి అనుకుందాం. మీ ఇంటి దగ్గర జల్దీ ఫే ఆడుతున్నారు, మీకు తెలియదు దాని గురించి, గేమ్ గురించి. టైంపాస్ గేమ్ ఇది యాక్చువల్గా కదా. కానీ కొంతమంది ఎలా ఆడతారంటే డబ్బులు ఆడతారు. ఇది చూసారా డబ్బులు కాడడం? నవీన్ చూసావా నువ్వు డబ్బులు కాడడం? వెరీ గుడ్. చూసారా? ఇప్పుడు చెప్పండి, ఒక మాట అడుగుతుంది. అలా డబ్బులు సంపాదించేది న్యాయంగా సంపాదించినట్ట, అన్యాయంగా సంపాదించినట్ట? బాబా ఎంత బాగా చెప్తున్నారు. ఎలా సంపాదించినట్టు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకళ్ళు ఎవరైనా ఆడితే, ఓకే, విరిగిపోవడం పశ్చాత్తాపం మొదలైంది. ఇప్పుడు నేను చెప్పాను అది అన్యాయం, మీరే అన్నారు, నేను అనలేదు. ఇంకా అన్యాయంతో మొదలైన ఆట. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? పశ్చాత్తాపం పడాలి. అలాంటి గేమ్ల దగ్గరికి వెళ్ళకూడదు. బెట్టింగ్స్, మొబైల్ గేమ్స్ చాలా ఆడుతూ ఉంటారు. రెండోదిగా ఇప్పుడు దేవుడు మీ పాపంను శుద్ధీకరించి కడిగాడు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? అయిపోయింది, ఇప్పుడు పర్లేదు, నా హృదయం అంతా కూడా క్లీన్ అయిపోయింది, చేతులు కడిగేసుకున్నాను, రండి మళ్ళీ ఆడాడదాం అన్నారు అనుకోండి. ఇప్పుడు నిజమైన సరైన మార్పా? చెప్పాలి. ఇప్పుడు సరైన మార్పా? దావీదు ఎన్నడూ మరలా పాపము జోలికి వెళ్ళకుండా దేవుణ్ణి అంటి పెట్టుకుని జీవించాడు. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రము చేద్దామా? కీర్తన గ్రంథం 51:13. అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించేదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. ఇప్పుడు మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఎవరైతే అలాంటి గేమ్స్ ఆడుతున్నారమ్మా, ఆ గేమ్ ఆడొద్దు. నువ్వు కష్టపడి సంపాదించట్లేదు, నువ్వు ఎలా సంపాదిస్తున్నావు తెలుసా? అన్యాయంగా సంపాదిస్తున్నావు. చెప్పండి, అలా చెప్పగలరు. దావీదు అంటున్నాడు, ఇదిగో అతిక్రమము చేయవారికి నేను బోధించగలను. ఇప్పుడు ఎందుకో తెలుసా? నా పాపము పరిహరించబడింది, నా పాపమును శుద్ధీకరించాడు దేవుడు. ఇప్పుడు నేను ఎలా జీవిస్తున్నా తెలుసా? సరైన మార్పు కలిగి. ఇలాంటి వారి కోసమే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏదో చర్చికి వచ్చేసావు, మాటలు విన్నావు, ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా పూర్తి మాటలు, మరి భయంకరమైన ఆటలు, మరలా పాపము సంబంధమైన క్రియలు చేస్తామనుకోండి, అది నిజమైన మార్పు కానే కాదు. మన మనస్సు మారాలి, మన ఆలోచన మారాలి, మన మాట తీరు మారాలి. దేవునికి స్తోత్రము చెప్దామా? విరిగిపోవడం. చైనా దేశంలో అంట, చైనా కాదు, జపాన్, వారి దగ్గర ఇలాంటివి ఉంటాయి పాత్రలు. బాగా గమనించండి, పాత్రలు. ఈ పాత్రలు వారు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి వాటిని ఒక కంపెనీకి తీసుకెళ్తారు. వారు తీసుకెళ్ళి మా పాత్ర ఇరిగిపోయాయి అని చెప్పి వారికి ఇస్తే ఆ పాత్ర బాగు చేస్తారు. ఎలా బాగు చేస్తారో తెలుసా? మధ్యలో గమనించండి, ఇలా కనబడుతున్నాయి కదా ఈ బ్రేకింగ్స్ అన్నీ కూడా. వాటిలో బంగారము లేకపోతే వెండి వాటిని పెట్టి ఆ పాత్రల్ని మరలా అదుగుతారంట. దేవుడు కూడా ఇంతే. మన జీవితాలు విరిగిపోతే ఆ విరిగిపోయిన బ్రేకింగ్స్ ఉన్నాయి కదా, ఖాళీలు ఉన్నాయి కదా, ఆ ఖాళీ మధ్య బంగారము వెండితో సమానము కాదు, ఇంకా దానికంటే విలువైన తన రక్తపు ముద్దను అందులో ఉంచి మన గాయాన్ని కట్టి మరలా మంచి పాత్రలుగా ఆయన వాడుకోబోతూ ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రము చెప్దామా? కాబట్టి సరైన మార్పును మనము కలిగి ఉండాలని మరొకసారి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకేనండి దావీదు యొక్క హృదయము దేవుని హృదయంతో కలిసిపోయింది. దేవుని యొక్క హృదయము దావీదు యొక్క హృదయంతో కలిసిపోవడానికి గల కారణము దావీదు యొక్క హృదయం ఆరాధన హృదయం, దావీదు యొక్క హృదయం విశ్వాస హృదయం, దావీదు యొక్క హృదయం పశ్చాత్తాప హృదయం. తల్ల వచ్చిన కళ్ళు మూసుకుందాం. 3 వారాల నుండి దావీదు గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు కంప్లీట్ అయిపోయింది. మరి ఏమి నేర్చుకున్నాం మనము? మనకుందా ఆరాధన చేస్తున్నప్పుడు దావీదు వలె ఆరాధన చేయడానికి? విశ్వాస హృదయంతో ఉండాలంటే దావీదు వలె ముందు చూపు కలిగి విశ్వాసము కలిగి ఉన్నాడా? ఎన్నో సంవత్సరాల తర్వాత జరగబోయే వాటికి ఎందుకండి 4 రాళ్ళు? దావీదు తీసుకున్నాడు 4 రాళ్ళు. దేవుని కోసం ఏది చేసినా అది వ్యర్థం కాదు. మన కోసం చేసుకున్నది వ్యర్థమే. దేవుని కోసం ఏమి చేసినా అది వ్యర్థము కానే కాదని గుర్తుపెట్టుకుందా. దేవుని కోసం ఏమి చేసినా అది వ్యర్థం కాదు. ప్రార్థన చేద్దాం.